నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఏపీకి కర్ణాటక గవర్నమెంట్ నుంచి 5 కుంకి ఏనుగులను అందజేసింది మనకు తెలుసు. అయితే ఈ కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒక డీల్ అంటే ఒక ఒప్పంద పత్రాలని, లైసెన్సుల్ని, అలాగే వాటిని సంరక్షణకు సంబంధించినటువంటి విధి విధానాల పత్రాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అందుకున్నారు. అయితే శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వ అధినేతలు కుంకీలను సాగనంపారు ఏపీలోకి. అయితే దీనికంతా కూడా పూలవర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం పలికారు. మరి వివి దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఈ ఏనుగుల సంరక్షణకు చెందినటువంటి మావటీలైతే 2 నెలల పాటు ఏపీ మావటీలకు శిక్షణ ఇస్తారనమాట. అంటే అవి ఎలా ప్రవర్తిస్తాయి ఏమిటనేది. అయితే అడవి ఏనుగులను పట్టుకోవడానికి ఎంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఏనుగుల్ని కుంకీలు అని పిలుస్తారు. కర్ణాటకలోని దుబరే, సక్రబైలు ఏనుగు శిబిరాల్లో వీటికి శిక్షణ ఇచ్చారు. అండ్ అనేక ప్రాంతాల్లో అడవి ఏనుగుల నియంత్రణకు, అలాగే వాటిని పట్టుకోవడానికి కానీ ఒక ట్రైన్డ్ కుంకీలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ తరుణంలో అసలు కుంకి ఏనుగుల గురించి అంత చర్చ నడుస్తోంది. అసలు కుంకి ఏనుగులు అంటే ఏమిటి, అలాగే వీటి ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇదే నడుస్తోంది. అయితే అసలు కుంకి అంటే ఏంటో తెలుసా? ఒక ఏనుగు కుంకిగా మారడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. కుంకి అంటే ఏంటి? పవర్ఫుల్ ఏనుగా కుంకీలుగా మార్చడానికి మగేనుగుల్ని ఎంపిక చేస్తూ ఉంటారు. అసలు సెలక్షన్ చేసుకున్న తర్వాత అడవి ఏనుగులను ఎలా తరిమి కొట్టాలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అయితే అడవి ఏనుగుల్ని మచ్చిక చేసుకునే విధానం, అలాగే చాలా కోపంతో అంటే ఆగ్రహంతో ఉన్నటువంటి ఏనుగుల్ని ఎలా అడవిలోకి పంపించాలో కూడా ఈ కుంకీలకి ట్రైనింగ్ ఇస్తారనమాట. అంతేనా, ఏనుగుల గుంపు అంటే ఒక గుంపుగా వచ్చి దాడికి దిగినప్పుడు ఈ కుంకీల్ని రంగంలోకి దించుతారు. ఆ గుంపును కూడా సమర్థవంతంగా అడ్డుకుంటాయి ఇవి, వాటిని తరిమి కొట్టగలవు కూడా. అయితే కుంకి ఏనుగులు చాలా దిట్టగా ఉంటాయి. మరి మావటి ఇచ్చేటువంటి ఆదేశాలను కుంకీలు ఖచ్చితంగా పాటిస్తాయి. మనుషులతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాయి. అంతేకాదు ఇతర ఏనుగులతో కూడా చాలా సామరస్యపూర్వకంగా మెలుగుతూ ఉంటాయి, అంటే ఫ్రెండ్లీ నేచర్తో. అయితే ఏనుగుల గుంపును అడవిలోకి తరిమేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ టాస్క్ను మాత్రం వదిలిపెట్టవు. అందుకే కుంకీలకు చాలా డిమాండ్ ఉంటుంది. కుంకి ఏనుగులుగా సాధారణంగా మగవాటినే అసలు ఎందుకు ఎంపిక చేస్తారు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎందుకంటే మగ ఏనుగులు మాత్రమే అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. అలాగే కుంకి ఏనుగులుగా వ్యవహరించాలి అంటే, అవి కుంకి ఏనుగులా మార్చాలి అంటే చాలా బలంగా, దృఢంగా, అంటే శారీరకంగా ఉండాలన్నమాట, దృఢంగా ఉండాలి. భారీ వస్తువులను మోసే పనులకు అటవీ ప్రాంతాల్లో ఒక ట్రాన్స్పోర్టేషన్కి కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మనకు తెలుసు. అయితే దీంతో బలంగా ఉండే మగ ఏనుగులను మాత్రమే చిన్నప్పుడే కుంకి ఏనుగులుగా ఒక సెలక్షన్ అయితే చేసేసి కొన్ని నెలల పాటు వాటికి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మాత్రమే కుంకి ఏనుగులుగా పలు ఆపరేషన్స్ కోసం వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు మదపుట్ట ఏనుగులను అడ్డుకుని అడవిలోకి తరిమి కొట్టడానికి కూడా వీటికి ఒక ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది. అంతేకాదు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా మనుషులు మాత్రం ఏం చేయవు. మనుషుల ఆదేశాలని చాలా ఖచ్చితత్వంతో పాటించేటువంటి కుంకి ఏనుగులకు ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడా అందిస్తారు. మహూత్ అంటే ఎవరో తెలుసా? ఏనుగుల సంరక్షకుడు. అతనిచ్చే ఆదేశాలన్నీ కూడా ఇవి అర్థం చేసుకుని ఈ కుంకి ఏనుగులు విపరీతంగా పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ ఏనుగులు మనుషులతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఈ మావటీలు కూడా, మహతులు కూడా చాలా చక్కగా చూస్తూ ఉంటారు వీటిని. అయితే సాధారణంగా చూస్తే కనుక ఏషియా ఏనుగులకు కుంకి ఏనుగులుగా ఎంపిక చేస్తూ ఉంటారు, అంటే ఆసియాలో ఉండే ఏనుగులను ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే మగ ఏనుగులను మస్త్ అనేటువంటి హార్మోనల్ దశలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్గా, అగ్రెసివ్గా మారిపోతాయి. మరి ఈ టైంలో అవి చాలా ప్రమాదకరంగా కూడా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇదే టైంలో వాటికి ఒక సరైన శిక్షణతో పాటు ఆ నిగ్రహ శక్తి కోల్పోకుండా నిగ్రహించుకోవడానికి చాలా ట్రైన్డ్ మహత్తులు మాత్రం అవసరం అవుతూ ఉంటారనమాట. సో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో అయితే మనకు తెలుసు గజరాజుల సంచారం ఎక్కువగా ఉంటుంది. తిరుపతి, చిత్తూరు వంటి జిల్లాల్లో అయితే అడవి ఏనుగులు గుంపులుగా వచ్చి దాడి చేసి ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి, ప్రజల్ని చంపేస్తున్నాయి, పంటలను అయితే మాత్రం విపరీతంగా నాశనం చేస్తున్నాయి. ఎంతోమంది ఇందులో ప్రాణాలు కోల్పోవడమైనా పంటలకు సైతం విపరీతంగా నష్టం కలుగుతోంది. సో 20 ఏళ్లుగా సరిహద్దు ప్రాంతాల వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరి అలాంటి 20 ఏళ్ల సమస్య ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో చెక్ పెట్టారు. అంతేకాదు కుంకి ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో మనం ముందే అనుకున్నట్టు ప్రత్యేకంగా డిస్కషన్స్ జరిపారు అండ్ ఏపీకి కూడా తీసుకొచ్చారు. మొత్తానికి కుంకి ఏనుగులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.